ఆనాడు చదివించాలని చెప్పి సంకల్పంతో ఎస్సీలను అందరినీ కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చేర్పించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే అంతేకాకుండా ఏదైతే పిల్లలు ఎక్కడ డ్రాప్అవుట్స్ కాకూడదని చెప్పేసి పల్లెల్లో ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బడికి వెళ్ళే అమ్మాయిలకు అందరికీ కూడా ఆదరణ పథకం కింద కూడా సైకిళ్ళు ఇచ్చి అందరినీ బడికి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, గతంలో కులాంతర వివాహాలకు కూడా ప్రోత్సహించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా ఆనాడు సక్రమంగా వచ్చేటివి అధ్యక్ష. అయితే 2019 నుంచి 24 వరకు ఆ నిధులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టారో తెలియనటువంటి పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా స్టడీ సర్కిల్స్ అధ్యక్ష, ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 16,349 పోస్టులు ఏదైతే డిఎస్సి పోస్టులు ఇస్తున్నామో, అంతేకాకుండా వాటికి ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు కూడా అన్ని కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. అంతేకాకుండా ఎన్టీఆర్ విదేశీ విద్య కూడా గత ప్రభుత్వంలో ఏమైపోయిందో తెలియనటువంటి పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ముఖ్యంగా దళితులకు సంబంధించినటువంటి రుణాలు కూడా ఆనాడు 14 నుంచి 19 వరకు ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి 40 నుంచి 90% సబ్సిడీలు కూడా ఇచ్చి ఆదుకున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది అధ్యక్ష. అయితే ఈరోజు అందరు చెప్పినట్లు గృహాలకు దాదాపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఆనాడు కాలం గడిపాడు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, బీసీలను కలుపుకొని కూడా అందరికీ 50,000 నుంచి ఎక్కువ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం చాలా అదృష్టం అధ్యక్ష. అయితే ముఖ్యంగా అధ్యక్ష, 2014 నుంచి 19 మధ్యలో ఏదైతే డప్పు కళాకారులు కానివ్వండి, చర్మ కళాకారులు కానివ్వండి, వారికి పెన్షన్ ఇచ్చేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చింది ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఏదైతే డ్రైవర్లకు కానివ్వండి ఆనాడు చేయూతనియ్యాలని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాహనమిత్ర కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి అందరికీ అధ్యక్ష దాదాపు ఇన్నోవాలే ఇచ్చినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వారికి ఈనాడు అండగా ఉన్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చినటువంటి నిధులు చాలా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష. ఎందుకంటే గతంలో సప్లై నిధులు ఎక్కడికి పోయాయో తెలియదు, విదేశీ విద్యను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు ఎక్కడున్నాయో తెలియదు. అటువంటి తరుణంలో మళ్ళీ ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వము 25-26 సంవత్సరానికి మంచి బడ్జెట్ ఇచ్చి దళితులను అంతా ఉత్సాహపరుస్తూ అందరూ కూడా చదువుకున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, అందరికీ కూడా సమానమైనటువంటి వేతనాలతో ఈరోజు మన ప్రభుత్వము వచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అని అంతు లేకుండా మాట్లాడారు, చక్కగా మాట్లాడారు, సంతోషం. బోర్ల రామాంజనేయులు గారు.